Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. ఇక ముఖ్యమైన సమస్య లాస్ట్ ది ఇదే తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. లాస్ట్ సమస్య డయాబెటిక్. మీలో ఓన్లీ టాబ్లెట్ వాడేవాళ్ళు చేయొద్దండి. ఓన్లీ టాబ్లెట్స్ అంటే మీరు ఇన్సులిన్ తీసుకోవట్లేదు, ఓన్లీ టాబ్లెట్స్ మాత్రం వాడు ఇన్సులిన్ తీసుకోకుండే వాళ్ళు 350 కంటే ఎక్కువ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉండరు. ఓన్లీ టాబ్లెట్ ఇన్సులిన్ తీసుకోవట్లా ఉండరు. మీరేం చేస్తారంటే మీరు ఫస్ట్ మీకు అవగాహన కావాలి. డయాబెటీస్ అంటే మీకు అవగాహన కావాలి. డయాబెటిక్లో మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడు ప్రమాదం అంటే షుగర్ ఇప్పుడు 90-100 ఉండాలన్నారు అనుకోండి. ఇప్పుడు పిరమిడ్స్ పెరిగినలేండి, అదో కుంభకోణం, అది పెద్ద సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం. 90-100 ఉంటే మినిమం అనుకోండి. ఒక 400-500 ఎక్కువ ఉన్నా ఏం కాదండి కొంతకాలం పాటు, ఎక్కువ ఉన్నా ఏం కాదు కొంతకాలం పాటు, కానీ మినిమం కంటే తక్కువ కలగకూడదు. హైపోగ్లైసెమియా అది ప్రమాదం. ఎప్పుడు తక్కువ వెళ్తుంది, కేవలం ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే హైపోగ్లైసెమియా కిందకి వెళ్తుంది, మిగిలిన ఏ సందర్భం వెళ్ళదు. షుగర్ మినిమం అయ్యా ఒకే ఒక్క సందర్భం, మీరు షుగర్కి మందులు తీసుకున్నప్పుడు. షుగర్కి మందులు తీసుకున్నప్పుడు మాత్రమే మీ షుగర్ లెవెల్ మినిమంకి వెళ్తుంది. మీరు మందులు పారేస్తే పొరపాటు కూడా మినిమం వెళ్ళదు. పొట్టి శ్రీరాములు గారు కూడా అన్ని రోజులు మానేసిన ఆయన కూడా వెళ్ళాలి మినిమం, ఎవరికి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, కేవలం మీరు మందు వాడారా వెళ్తుంది. రీజన్ ఏంటంటే షుగర్ అనేది ప్రత్యేకంగా ఉండదండి. ఇప్పుడు మీరు ఏం తిన్నారో అదే షుగర్, మీరు తినే ఆహారంలో ఏం షుగర్ ఉంది అదే షుగరు. అన్నం తిన్నారు షుగర్ ఉంది, ఆ అన్నం తిన్న షుగర్ కంట్రోల్ చేయడానికి టాబ్లెట్ ఇస్తారు. చపాతీ తినమంటే డాక్టర్ గారు చూడండి వాళ్ళు తెలివి, షుగర్ వాళ్ళకి షుగరే పెడతారు, షుగర్ కాంతి పెట్టరు. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్లు మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తారు షుగర్కి. ఆ ట్యాబ్లెట్ మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే మీరు దాని షుగర్ జబ్బున ఆహారంగా వేయాలి. అలా వేస్తే కానీ మీరు బతకరు. అందుకని మనం ఏం చేస్తామంటే మన విధానంలో అల్లోపతి విధానం వేరు, మన విధానం వేరు. ఇక్కడ నేను మీకు ఆప్షన్ చెప్తున్నా, మిగిలినవన్నీ నా ప్రోగ్రాంలో డాక్టర్కి అనుసంధానంగా జరుగుతాయి. ఒక టైప్ 2 డయాబెటిక్, టైప్ 1 కాదు, ఒక్క టైప్ 2 డయాబెటిక్ విషయంలో మాత్రం చేస్తే నేను చెప్పిన ప్రోగ్రాం చేయండి, లేదా డాక్టర్ ప్రోగ్రాం చేయండి. పొరపాటుని కూడా రెండు కలపద్దు. అల్లోపతిక వైద్య విధానం ఏం చెప్తుందంటే మీరు షుగర్ తినండి, ఆ షుగర్ని క్లీన్ చేసుకుంటాక మందులు వేయండి అంటుంది. నేనేం చెప్తానంటే మీరు షుగర్ తినమాకండి, షుగర్ కంట్రోల్ చేయడానికి మందులు వేయమాకండి అంటాను. రెండు భిన్నమైన ఒపీనియన్లు, రెండింటిని మిక్స్ అయ్యద్దు. రామకృష్ణ గారు చెప్పారు కదా, షుగర్ తినకుండా ఉండి డాక్టర్ గారు మెప్పిద్దామని టాబ్లెట్ వేసుకున్నారా, హైపోగ్లైసెమియాకి వెళ్ళి పోతారు. ఎందుకంటే నా విధానం ప్రకారం షుగర్ పెట్టకపోతే షుగర్ ఉండదు, మినిమం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారి ప్రకారం టాబ్లెట్ వేసారనుకోండి, అది ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయడానికి ఉన్న షుగర్ లెవెల్ కింద గుంజి మిమ్మల్ని కోమాలో పడేస్తుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి, చేస్తే ఏదో ఒకటి చేయండి.